హాయ్ అండి. లంచ్లోకి అయితే నేనైతే టమాటా పచ్చడి చేసిన ఈరోజు పచ్చిమిరపకాయలతో బాండీ అయితే పెట్టినాను. స్టవ్ అయితే ముట్టించిన. ఈ బాండీ అయితే వేడవుతుంది. ఇప్పుడైతే నువ్వులు అయితే వేస్తున్నాను. వేయించుకోవాలి నువ్వులు ఫస్ట్ 2 స్పూన్లు. నేనైతే పల్లీలు వేయట్లేదు, సప్పగా అనిపిస్తుంది పచ్చడి అయితే. నువ్వులు వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. నువ్వులు అయితే వేగినాయి, తీసేస్తున్నాను. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ అయితే పోసుకోవాలి. ఒక పావు పోసుకోవాలి, పావున్నర మీ ఇష్టం. పోసుకొని అందులో పచ్చిమిర్చి అయితే వేపుకోవాలి వేగే వరకు. అయితే వేగినవి తీస్తున్నాను పచ్చిమిర్చి కూడా. తీసుకోవాలి. తర్వాతకి అదే బాణీలో నూనె ఉంది, టమాటాలు వేసుకొని వేంపాలి. టమాటాలు వేగే వరకు వేపుకోవాలి. టమాటాల్లో ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే రైస్ అయితే పక్కన స్టవ్ మీద అయ్యింది, వేడి వేడి రైసు. టమాటాలో ఉప్పు వేసుకున్నాం. టమాటాలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి. ఉడికి దగ్గర పడ్డాయి. ఇప్పుడైతే రోట్లో నేను నూరుతున్నాను పచ్చడి అయితే. నువ్వులైతే ఫస్ట్ నూరుతున్నాను. రోట్లో నూరిన పచ్చడి టేస్ట్ బాగుంటుంది. నువ్వులైతే మెత్తగా అయినాయి. పచ్చిమిర్చి అయితే నూరుకోవాలి. నువ్వులు నూరిన దాంట్లోనే పచ్చిమిర్చి అలానే నువ్వుల పొడి ఉంచి పచ్చిమిర్చి నూరుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను. ఎందుకంటే టమాటాలు వేసినాక వెల్లుల్లి జారుతాయి కాబట్టి మెదగవు, అందుకే ముందుగానే వేస్తున్నాను. టమాటాలు తొలగనే వెల్లుల్లి అయితే మెదిగినాయి. మెత్తగా ఎవరికి దంచుకోవాలి, కచ్చపిచ్చ అయినా ఏమి కాదు. ఉంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే టమాటాలు అయితే వేస్తున్నాను. టమాటా వేసుకొని మెత్తగా నూరుకోవాలి. అంతా కలిసేటట్టు మెత్తగా అయ్యే వరకు నూరుకోవాలి. మెత్తగా అయితే అయిపోయింది, తీస్తున్నాను. తీసిగా తాలింపు పెట్టుకునే ఎత్తేస్తున్నాను పచ్చడంతా. ఇలా తాలింపు చేసుకున్నాను. కరివేపాకు, మిర్చి, పప్పు తాలింపు చేసి పోపు అయితే చేసినాను.